నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మనం నెక్ పెయిన్, స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ పెయిన్స్ ఎందుకు వస్తాయి, ఈ రోగానికి కారణాలు ఏంటి, మరి దీని నివారణ ఏంటి, ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ ప్రియాంక గారు, హోమియోపతి స్పెషలిస్ట్. సో అన్న అడిగి మరి దీని గురించి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేసి అంటున్నాం. మామూలు నెక్ పెయిన్ ఉంటుంది. ఈ నెక్ పెయిన్కి సర్వైకల్ స్పాండిలైటిస్కి డిఫరెన్స్ ఏంటంటారు? నెక్ పెయిన్ అంటే మనకి ఓన్లీ నెక్ వరకు ఉంటుంది. దానికి రిలేటెడ్ మళ్ళీ కాజెస్ ఏంటి అని చూడాలి. మెడ నుంచి భుజాలకి రావడము, ఆ నరాలు ఎక్కడి వరకు స్ప్రెడ్ అవుతున్నాయి, అది హెడ్ఏక్కి కూడా కారణం అవుతుందా, కంటి చూపుకి ఏమైనా దాని వల్ల వస్తుందా అన్నది ఇవి మనం మెడ నొప్పి వరకే చూసుకోవచ్చు. జాయింట్ పెయిన్ వరకే వస్తుంది. ఇప్పుడు మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఏంటి అంటే, ఇప్పుడు వెన్నుపూస ఉంటుంది కదా మనకి మెడకి మీది నుంచి కింది వరకు, అది ఆ వర్టిబ్రల్ కాలం అంటాం కదా, వెన్నుపూస. సో అక్కడ మనకి మెడ దగ్గర ఉండే వర్టిబ్రల్ కాలం దగ్గర వచ్చే పెయిన్ ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అంటే అది యూజువల్ గా C1 to C7 వరకు ఉంటాయి వెన్నుపూసలో. ఫస్ట్ 1 నుంచి 7 వరకు C1 to C7 ఉండే వర్టిబ్రల్ కాలం ని మనము సర్వైకల్ స్పాండిలోసిస్ కింద తీసుకుంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ స్పైనల్ జాయింట్ చుట్టూ ఏమైనా నొప్పి రావడము, దాని మధ్యలో ఉండే డిస్క్ ఉంటుంది కదా, అది వాపు రావడము, అందులో ఏమంటారు ఇప్పుడు మనకి జ్యూస్ ఉంటుంది, మధ్యలో పల్ప్ ఉంటుంది, ఆ పల్ప్ తగ్గిపోయినప్పుడు మనకి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది వస్తుంది. ఓకే. ఎస్, అంటే ఇలాంటి స్పాండిలైటిస్కి సర్వైకల్ స్పాండిలైటిస్కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? సర్వైకల్ స్పాండిలైటిస్ అంటున్నారు కదా, ఐటిస్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్ అంటారు. సో మనకి ఆ స్పైనల్ జాయింట్ చుట్టూ వాపు వస్తే, దాన్ని ఇన్ఫ్లమేషన్ వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఇది యూజువల్ గా కొంచెం చిన్న ఏజెస్ లో వస్తుంది, లైక్ 20 to 40 years మధ్యలో వస్తుంది. స్పాండిలోసిస్ అంటే అది డీజనరేటివ్ డిజీజ్ అంటారు. అంటే అక్కడ ఉన్న బోన్ తరిగిపోవడం వల్ల, అక్కడ ఉన్న కాల్షియం కానీ ఇవి మినరల్స్ అన్ని తగ్గిపోయినప్పుడు బొక్క అరుగుదల అయింది అంటారు కదా, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్ అన్నమాట. సో 40 years దాటాక 50, 60 ఏజ్ పెరిగినా కొద్దీ ఇది వీళ్ళలో ఎక్కువ, ఎందుకంటే బోన్ తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, మినరల్స్ తగ్గిపోతాయి బాడీలో. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ పెరిగినా కొద్దీ వీళ్ళకి సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది. ఐటిస్ అంటే చిన్న ఏజ్ లో వస్తుంది. సో ఇది మనం టెస్ట్ల ద్వారా తెలుసుకొని సిమ్టమ్స్ మీద చూసుకొని మనము డిఫరెన్స్ చూసుకోవాలి. ఓకే. అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఈ రావడానికి అంటే ముఖ్య కారణాలు ఏంటంటారు? ముఖ్య కారణాలు వచ్చేసరికి ఇప్పుడు మెడ బాగాన నొప్పి రావడం కాబట్టి అక్కడ దెబ్బ తగలడము, కొందరికి అక్కడ యాక్సిడెంట్స్ అవి బోన్ కి ఇంజూరీ అవ్వడం, మెయిన్ కాజ్ ఇంజూరీ అంటారు, అంటే దెబ్బ తాకడం. కొందరికి ఇంకేమో వెయిట్ ఎక్కువగా ఉన్నా, ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఆ వెయిట్ మొత్తం ఆ వర్టిబ్రల్ కాలం మీదే పడుతుంది. సో తల వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా యూజువల్ గా వెయిట్ పెరుగుతారు కాబట్టి ఆ వెయిట్ మొత్తం మెడ మీద పడడం వల్ల వీళ్ళకి కూడా ఎక్కువగా లిఫ్ట్ చేసేది మన మెడనే కాబట్టి అక్కడ కూడా ఇదొక కాజ్ ఉంటుంది. ఇంకోటి స్లీప్ పొజిషన్ సరిగ్గా లేకపోయినా, సరిగ్గా అటు ఇటు పడుకోవడము, స్ట్రైట్ గా పడుకోకపోవడం వల్ల కూడా ఆ బోన్ అటు ఇటు కొంచెం అదిరి స్ప్రెయిన్ అయ్యి కూడా మనకి మెడ నొప్పి సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఈజీగా చూస్తారు. ఇంకొకటి వెయిట్ లిఫ్ట్ ఎక్కువగా చేయడం, ఎక్కువ బరువులు మనం లేపినా కూడా మనము ఆ చెయ్యి నుంచి మనం తీస్తాం కదా, ఆ చెయ్యికి వచ్చే నరాలని మన మెడ నుంచే వచ్చేవి. అంటే ఎస్పెషల్లీ జిమ్స్ లోను వాటిలోను లిఫ్టింగ్ అది చేస్తుంటారు. అంటే ఇంట్లో కూడా ఏదైనా లిఫ్ట్ చేయొచ్చు. హెవీ బరువులు తీసే వాళ్ళకి, ఎత్తే వాళ్ళకి వీళ్ళలో మనం ఎక్కువ చూస్తాం. ఇంకొకటి సయాటికా కూడా వస్తుంది. సో ఎందుకంటే మన వర్టిబ్రల్ కాలం నుంచి ఆ నర్వ్ అంతా కిందికి వస్తుంది కదా, సో ఆ నర్వ్ కొంచెం జర్క్ అయినా, అక్కడ ఇంజురీ అయినా, ఈ స్పాండిలోసిస్ ఇవన్నీ వీళ్ళకి వల్ల కాజెస్ ఇవన్నీ. సో మేజర్గా మనం చూస్తే ఇంజురీ మెయిన్, స్లీప్ పొజిషన్ సరిగ్గా లేకపోవడం, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయడం. ఇంకొకటి మనకి చెప్పుకున్నట్టు డీజనరేటివ్ డిజీజ్ కాబట్టి బాడీలో కాల్షియం మినరల్స్ తగ్గిపోవడం, ఇది మెయిన్ కాజ్ వస్తుంది. సో వాళ్ళకి అబ్జార్ప్షన్ తక్కువ అయిపోతుంది, బోన్లో ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి మినరల్స్ అన్ని తగ్గిపోతాయి, కాల్షియం తగ్గిపోతుంది. సో వీళ్ళకి బోన్ తొందరగా అరిగిపోతుంది. సో ఇది కూడా ఒక కాజ్, ఫుడ్ చేంజెస్ లో కూడా ఇది ఒక కాజ్ అయిపోతుంది.
అంటే ఇంకొక 2 కాజులు ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను, కరెక్టా కాదని మీరు చెప్పాలి. చెప్పండి. అంటే సిట్టింగ్ పోస్చర్, అది సిట్టింగ్ పోస్చర్ స్ట్రైట్ గా ఉండాలి. డ్రైవింగ్ ఎక్కువ డ్రైవ్ అది చేస్తున్నారు కూడా నేను చెప్పాలి. డ్రైవింగ్ లో వాళ్ళు కంటిన్యూస్ గా కూర్చొని ఆ బోన్ అలాగే ఉండి ఉంటుంది కదా, కింద కాకిక్స్ బోన్ మీద మనకి ఎడ్జ్ లో ఉండే బోన్ కాకిక్స్ బోన్, సో దాని మీద ఎక్కువ ప్రెషర్ పడ్డా కూడా ఆ నర్వ్ అంతా నొప్పి వచ్చి వీళ్ళకి మెడల్ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్. సో పోస్చర్ అదే మెయిన్, మన స్లీపింగ్ పొజిషన్, ఇంకొకటి సిట్టింగ్ పొజిషన్, ఈ రెండిట్లో ఎక్కువ చేంజెస్ ఉండి కంటిన్యూగా దాని మీద ప్రెషర్ పడి ఒత్తిడి పడడం వల్ల బోన్ మీద కంటిన్యూస్ గా వాటి మీద అవుతూ ఉంటుంది కదా ప్రెషర్, ఆ ఒత్తిడి వల్ల కూడా నర్వ్స్ అన్ని నొప్పి రావడం, వాపు రావడం, అప్పుడు డిస్క్ బల్జ్ రావడం వస్తుంది, అవి బయటికి పొడుచుకొని వస్తుంది డిస్క్. సో ఇలాంటి వాటికి కాజెస్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే చాలా మంది ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, అథ్లెటిక్స్ ఆడేవాళ్ళు, లేకపోతే ఏదైనా క్రికెట్ కానీ ఫుట్బాల్ ఇలాంటి ఆడేవాళ్ళు, వాళ్ళకి కూడా ఇలాంటి మధ్యన ప్రాబ్లమ్స్ అది ఎక్కువ వస్తుంది. అవును, వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ జిమ్ చేయడం వల్ల, హెవీ లిఫ్టింగ్, ఇంకోటి కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడము, హెడ్ బెండ్ చేయడము. ఇప్పుడు ఐటీ వాళ్ళలో కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కంప్యూటర్ స్క్రీన్ వాళ్ళు ఎక్కువగా పెట్టి మెడ వంపి చూస్తూ ఉంటారు. సో అలాగే పోస్టర్ మీరు అన్నట్టుగా సిట్టింగ్ పొజిషన్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళు తల కిందికి పెట్టి ఉంటారు. సో అలాంటప్పుడు కూడా నర్వ్ మీద ప్రెషర్ పడి వీళ్ళలో ఎక్కువ చూస్తారు. మొబైల్ కంటిన్యూగా యూస్ చేయడం, అథ్లెటిక్స్ లో కూడా వీళ్ళు ఎక్కువగా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ఉంటుంది కదా. సో ఇప్పుడు బాస్కెట్ బాల్ కానీ టెన్నిస్ కానీ ఎక్కువ హ్యాండ్సే కదా వాళ్ళు యూస్ చేసేది. సో ఈ హ్యాండ్ కి వచ్చే నర్వ్ మొత్తం మన మెడ నుంచే, వర్టిబ్రల్ కాలమ్ నుంచి వచ్చే నర్వ్స్ మొత్తం ఈ బాడీ అంతా సప్లై ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఇంజురీస్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు క్రికెట్ వాళ్ళు ఆడినా కూడా ఎక్కువ వాళ్ళకి బాల్ తగిలినా కూడా, ఏది తగిలినా కూడా జాయింట్ మీద పడుతుంది, దాని లోపల ఉండేది నర్వే. సో ముందు వీళ్ళలో ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కువ వీళ్ళది చూస్తూ ఉంటాం. ఎస్ మేడం, మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఒక కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. కొంచెం గట్టిగా మాట్లాడాలి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బి వెంకటేశ్వరరావు అండి, రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ యొక్క టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి. ఇది టీవీ కాదు సార్, ఫోన్ మాట్లాడుతున్నా. ఓకే, మీ సమస్య ఏంటో అడగండి. కంటి చూపు గురించి, మా వయసు 63 సంవత్సరాలు. ఓకే, అయితే లైట్ గా క్యాటరాక్ట్ స్టార్ట్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు క్యాటరాక్ట్ పోయి చూపు మంచిగా వచ్చి కళ్ళజోడు లేకుండా ఉండటానికి ఏమైనా మార్గం ఉందండి? ఇప్పుడు మీరు ఏజ్ ఫ్యాక్టర్ కాబట్టి క్యాటరాక్ట్ అనేది ప్రతి ఒక్కరిలో వస్తుంది. 50 క్రాస్ అయింది అంటే మా చూపులో మసకబారడము, విజన్ కూడా తగ్గిపోవడము, ఈ మైగ్రేన్, హెడ్ఏక్ ఇవన్నీ వస్తాయి. సో మనకి హోమియోపతి మందుల వారే ఏంటంటే ముందు దాన్ని, మీ ఏజ్ ఇప్పుడు ఎంత ఉంటుంది అన్నారు? 63 అండి. 63 కాబట్టి మనం దాన్ని ఇప్పుడే ఆపరేషన్ లేకుండా దాన్ని ఆపడానికి ఉంటుంది. అంటే మీకున్న సిమ్టమ్స్, ఇప్పుడు హెడ్ఏక్ కానీ అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటున్నారు కదా, వాటిని తగ్గించుకొని క్యాటరాక్ట్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత అది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. 63 ఇయర్స్ కాబట్టి అది లేయర్ అనేది ఎక్కువగా థిక్గా ఫామ్ అవుతుంది. అది ఖచ్చితంగా మనం ఇప్పుడు కాకపోయినా తర్వాత చేయొచ్చు, కానీ అంత ఎమర్జెన్సీ కాకుండా ఉండాలి అనుకుంటే మనం హోమియోపతి మందుల ద్వారా ఏంటి అంటే ఆ విజన్ని సరిగ్గా చేయడము, హెడ్ఏక్ కానీ ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాటిని తగ్గించుకొని ఆపరేషన్ని తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనం హోమియో మందుల ద్వారా చక్కటి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఎస్, సో అంటే ఫర్దర్గా అంటే ఈ నెక్ పెయిన్ కానీ, సియాటికా కానీ, స్పాండలైటిస్ కానీ, స్పాండలోసిస్ కానీ, ఈ 4 వెరైటీస్ అన్నది చెప్పారు. సో ఈ సియాటికా గురించి కొంచెం వివరించి చెప్తారా? ఇప్పుడు సియాటికా అంటే మనకి లంబార్ స్పాండిలోసిస్ అని ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ముందు గ్రూపింగ్ చేసుకుందాం. ఇప్పుడు వర్టిబ్రల్ కాలమ్ అన్నది 5 గా మనం విభజించబడుతుంది. ఫస్ట్ మెడ నుంచి C1 to C7 అంటే వాటిని మనం సర్వైకల్ అంటారు. సి తర్వాత వచ్చేది మన చెస్ట్ రీజియన్, సో దాన్ని థొరాసిక్ రీజియన్ అంటారు. సో T1 to T12 12 వర్టిబ్రల్ కాలమ్స్ ఉంటాయి. ఇది చాలా రేర్ గా వస్తుంది, ఎక్కువగా ఇది చూడరు. కానీ ఏంటి అంటే కొందరికి వర్టిబ్రల్ కాలమ్ టీబీ వస్తుంది, చెస్ట్ నుంచి ఉంటుంది కదా, చెస్ట్ లో మనకి ట్యూబర్క్లోసిస్ ఫామ్ అయితే అది మైకోబాక్టీరియం కాబట్టి అది వెనక మన వెన్నుపూసకి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి థొరాసిక్ వర్టిబ్రల్ లో కొందరికి వాళ్ళకి టీబీ వస్తుంది. సో దాన్ని మనం పాట్స్ డిజీజ్ అంటాం.
ఓకే. ఇంగ్లీష్ లో మన టర్మినాలజీ చూసుకుంటే అది పాట్స్ డిజీజ్ అంటాం. సో వీళ్ళల్లో ఇక్కడ థొరాసిక్ వర్టిబ్రే అనేది వీళ్ళకి ఇన్వాల్వ్ అవుతుంది. దాని కింద లంబార్ వస్తుంది. ఓకే. సో L1 to L5 అని తీసుకుంటాం. లోవర్ బ్యాక్ అని చెప్పాలి. లోవర్ బ్యాక్. ఓకే. సో కింద ఇక్కడ నుంచి మనకి సయాటికా నర్వ్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి డీజనరేటివ్ చేంజెస్ వచ్చినా, అంటే వెన్నుపూస అరుగుదల వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినా కూడా, వాపు ఇవన్నీ వచ్చినా కూడా ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది సయాటికా నర్వ్. సయాటికా నర్వ్ అనేది అది చాలా లాంగ్ నర్వ్, లాంగెస్ట్ నర్వ్ ఇన్ బాడీ అంటారు మన వాళ్ళు. సో అక్కడ మనకి లంబార్ నుంచి అది కింద తొంటి అంటారు కదా, మన హిప్ జాయింట్ నుంచి మన మోకాల నుంచి అరికాల వరకు వెళ్లే పెద్ద నర్వ్ అన్నమాట అది. సో అది రెండు వైపులా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మనకి రైట్ సైడ్ రెండు నర్వ్స్ వెళ్తాయి. సో ఈ లంబార్ స్పాండిలోసిస్ వల్ల ఫ్రీక్వెంట్ గా మనకి సయాటికా పెయిన్ అన్నది వస్తుంది. సో ఎందుకు అంటే అక్కడ వర్టిబ్రల్ కాలమ్ ప్రెస్ అవుతూ ఉంటుంది, డిస్క్ బల్జ్ అయిపోతుంది, లోపల నర్వ్ ఏంటి దాని మీద ప్రెషర్ పడుతుంది. సో అప్పుడు నొప్పి అన్నది స్టార్ట్ అవుతుంది. ఇంజురీ అయినా, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసినా ఫస్ట్ అక్కడ మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ సయాటికా నర్వ్ కింద దాకా తొంటి దగ్గర నొప్పి రావడం, వాళ్ళకి తిమ్మిర్లు రావడం, మోకాళ్ళ దగ్గర నొప్పి రావడం, కింద అరికాళ్ళ వరకు మంటలు, నొప్పి, అది భరించలేని నొప్పి వస్తుంది. సో దీన్ని సయాటికా అంటారు. అంటే దీనికి ఫస్ట్ మనకి బ్యాక్ పెయిన్ వచ్చాకే ఈ సయాటికా వస్తుంది. ఎందుకంటే అక్కడ మనము ఆ వర్టిబ్రల్ కాలం నుంచే ఇది వస్తుంది కాబట్టి ఇది ఎఫెక్ట్ అయ్యాక కొందరికి ఇది వస్తుంది. దీన్ని సయాటికా అంటాం. లంబార్ స్పాండిలోసిస్ మనం అన్నట్టు అది L4 నుంచి L5 వరకు అక్కడ అరుగుదల అయితే అక్కడ వాపు రావడం. ఇప్పుడు డిస్క్ లో మనకి న్యూక్లియోసిస్ పల్పోసిస్ అని మధ్యలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందులో అదొక జెల్ అన్నమాట. ఇప్పుడు గుజ్జు అరిగిపోతుంది అని అంటారు కదా. సో ఆ డిస్క్ మధ్యలో ఆ పల్ప్ అన్నది ఉంటుంది. అది అరిగినప్పుడు వీళ్ళకి లంబార్ స్పాండిలోసిస్ అన్నది వస్తుంది. ఈ గుజ్జు అరగకుండా మన మెడిసిన్స్ ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి ఉంటుంది. దాంతో పాటు మనం కాల్షియం ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది కాబట్టి కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఆ డైట్ లో, అవన్నీ మనం చూసుకోవాలి. దీన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఇంకా మనం చెప్పుకున్నట్టు ఐటిస్ అన్నది అది ఇన్ఫ్లమేషన్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ లంబార్ రీజియన్ లో కూడా వస్తుంది. సో అక్కడ వాపు రావడం, దీన్ని స్పాండిలైటిస్. సో స్పాండిలోసిస్ చెప్పుకున్నాం, స్పాండిలైటిస్ చెప్పుకున్నాం, సయాటికా చెప్పుకున్నాం. సో ఇవి మూడు డిఫరెన్సెస్. సో ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ ఈ మల్టిపుల్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సయాటికా ఇన్ఫ్లమేషన్ అది సయాటికా వస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, అక్కడే కదా నర్వ్ అన్నది, దాని పాసేజ్ మొత్తం అదే. ఇది ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకో, ఆ బోన్ మధ్యలో నుంచే నర్వ్ ఉంటుంది. అది వాపు వచ్చిందంటే దాని మీద ప్రెషర్ వస్తుంది, ఒత్తిడి పడుతుంది, మధ్యలో ఉంది ఆ నర్వే కాబట్టి అది ఒత్తుకొని ఇంకా మెల్లిగా నొప్పి స్టార్ట్ అవడం, సయాటికా నొప్పి అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇందులో అది కూడా వచ్చేస్తుంది. మనకి ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్, గుంటూరు నుంచి అండి. మీ పేరేంటి? రామలక్ష్మీనారాయణ. ఓకే, మీ సమస్య ఏంటో అడగండి. నాకు వెన్నుపూస నొప్పిగా ఉంటుందండి. 4-5 డిస్క్ కదిలిందని చెప్పండి, నల్లగా ఉన్నది అన్నారండి, వాటర్ లేదని చెప్పన్నారు MRI స్కాన్ లో. మీ వయసు ఎంత ఉంటుందండి? నాది 64 సంవత్సరాలండి. ఓకే, 50 అయితే డిస్క్ అరిగినట్టుంది. మీరు L4 L5 మరి C4 C5 అని చెప్పలేదు, అది లంబారా సర్వైకలా? L4 L5 అండి. L4 L5 అంటే అది లంబార్ స్పాండిలోసిస్ కింద వస్తుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది లంబార్ లో L4 L5 వస్తుంది. సో అక్కడ మీకు డిస్క్ బల్జ్ అయినా కూడా మీకు ఇది స్పాండిలోసిస్ అనేది వచ్చి ఉంటుంది. దీన్ని మనము మీ ఏజ్ ఫ్యాక్టర్గా చూసుకుంటే 53 years కాబట్టి మీకు ముందు డైట్ చేంజెస్ చెప్తాం. ఎక్కువగా పాల పదార్థాలు, కాల్షియం ఉండడము, డి విటమిన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, దీంతో పాటు కొంచెం ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఓన్లీ నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి మీకు కొంచెం అక్కడున్న మజిల్స్కి వచ్చే మూమెంట్ కూడా వచ్చేటట్టు మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, మీరు హోమియోపతి మందులు వాడినట్టయితే ఇంకా దేని వల్ల వస్తుంది, కాజ్ ఏంటి, దీంతో పాటు మీకు ఇంకేమైనా హెల్త్ సమస్యలు ఉన్నాయా, వీటన్నిటికీ చూసుకొని బెస్ట్ హోమియో మెడిసిన్స్ తీసుకుంటే మీకు తొందరగా రిలీఫ్ అన్నది వస్తుంది. ఈ మధ్య కాలు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఆ కాలు తిమ్మిర్లు అనేది దాంట్లో ఒక సిమ్టమ్ భాగం. మీకు L4 L5 అంటున్నారు కాబట్టి అక్కడ నుంచి నర్వ్స్ కదా, నర్వ్స్ అంటే నర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యాయంటే మీకు తిమ్మిర్లు రావడం, మొద్దు బారడము, గ్రిప్ కోల్పోవడము, ఇవన్నీ వాటి సిమ్టమ్స్. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి మనకి మీరు హోమియోపతి వైద్యం వాడినట్టయితే మీకు తొందరగా రిలీఫ్ వస్తుంది. సర్జరీకి వెళ్లకుండా ఉపశమనం మీకు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది.
ఎస్ ఓకే. ఎస్ మేడం. సో ఇప్పటిదాకా కనుక ఈ రీజన్స్ మనం తెలుసుకున్నాం, డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. అవును. ఇప్పుడు దీని సిమ్టమ్స్ తెలుసుకుందాం. ఓకే. అంటే ఈ 3-4 ఉన్నాయి కదా, సయాటికా, స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మూడిటికి ఒక సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ ఏంటంటే ఇప్పుడు మెడ నొప్పి, ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది మెడ నొప్పి. మెడ నుంచి భుజాల నొప్పి ఉంటుంది కొందరికి. ఓకే. సో మెడ నుంచి మనకి హెడ్ కనెక్ట్ ఉంటుంది, కొందరికి ఆ హెడ్ కనెక్ట్ ఉండడం వల్ల హెడ్ ఏక్ వస్తుంది, కళ్ళు తిరగడం ఉంటుంది, ఓకే. మైగ్రేన్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్స్ లాగా. ఆ నర్వ్స్ అన్ని మనకి బ్రెయిన్ కి సప్లై అవ్వడం ఇదంతా ఉంటుంది కాబట్టి ఆ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతే అవి కూడా వస్తాయి కొందరు. సో అప్పుడు చేతులకు వచ్చే నర్వ్స్ చూసుకుంటే చేతులు తిమ్మిర్లు రావడం, మొద్దుబారినట్టుగా ఉండడం, చేతిలో గ్రిప్ ఉండదు, ఓకే, లూజ్ అయిపోవడము, స్పర్శ తగ్గిపోవడము, ఇంకా కొందరికి పటపట శబ్దాలు వస్తుంటాయి, మెడ ఎక్కువగా డీజనరేట్ అయిపోతాయి, ఓకే, దానికి రెపిటేషన్స్ అంటారు, కొందరికి అవి రావడము, తిమ్మిర్లు, మొద్దుబారి, ఇవన్నీ వాటి సిమ్టమ్స్. ఇంకా ఎక్కువ దీంట్లో స్టేజెస్ కూడా మనం చెప్పుకోవాలి. దాని తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ సిమ్టమ్స్ లో మళ్ళీ స్టేజెస్ కూడా ఉంటాయి. అందులో వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ అన్ని మారిపోతాయి. సో చూపు తగ్గడం, కళ్ళ ముందు మసక బారడము, ఈ నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్నవి ఎక్కువగా చూస్తాం. తిమ్మిర్లు, మొద్దుబారినట్టుగా చేతులు ఉండడము, మసక రావడం, కళ్ళు, తలనొప్పి, మైగ్రేన్, చూపులు, ఇవన్నీ సిమ్టమ్స్ కింద చూసుకుంటాం మనం. స్టిఫ్నెస్, మూమెంట్ రాదు. ఓకే. ఇప్పుడు మెడ కదా ఇన్వాల్వ్ అయ్యేది, ఆ మూమెంట్ రావడం, తగ్గిపోవడము, నరాలన్నీ గుంజడం, మజిల్స్ అనేవి క్రాంప్స్ రావడము, స్ప్రెయిన్, ఇదంతా అవ్వడం ఇందులో సిమ్టమ్స్ గా తీసుకుంటాం మనం. ఇవి అంటే ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈ సియాటికా పెయిన్ ఎక్కువ వస్తుందని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అందరికీ రాదు, కొందరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు బేబీ వెయిట్ పొట్టలో ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ మొత్తం మనకి వెనక వెన్నుపూస మీదే పడుతుంది. అందరికీ పడుతుందని కాదు, కొందరిలో వస్తుంది. ఆ బేబీ వెయిట్ మన ముందు ఉంది కాబట్టి ఆ ప్రెషర్ మొత్తం బ్యాక్ వెన్నుపూస మీద కొందరికి పడుతుంది. అప్పుడు వీళ్ళకి అక్కడ నేను చెప్పినట్టు ఈ నర్వ్ కొంచెం దాని మీద స్ప్రెయిన్ అయినా, దాని మీద ఒత్తిడి పడినా వాళ్ళకి ఈజీగా తొందరగా సయాటికా పెయిన్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి మంచి మెడికేషన్స్ తీసుకోవాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అన్నది మస్ట్ ఉండాలి. దీంతో పాటు కొంచెం ఆహారంలో చేంజెస్ చేస్తూ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకి తొందరగా రిలీఫ్ వస్తుంది. ఇప్పటిదాకా 3-4 వెరైటీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇది కాకుండా ఇంకా వేరే వెరైటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇలాంటి నెక్ పెయిన్స్ వాటిల్లో ఈ సెగ్మెంట్ లో? దీంతో పాటు మనం యాంకులైసిస్ స్పాండిలోసిస్ అని అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. యాంకులైసిస్ స్పాండిలోసిస్ అందరూ కొందరు బ్యాక్ పెయిన్ అనేసరికి వాళ్ళు ఇది కన్ఫర్మ్ చేసుకుంటారు, సర్వైకల్ అయి ఉండొచ్చు, లంబార్ అని. సో ఇది యాంకిలైసిస్ స్పాండిలోసిస్ కూడా ఇందులో ఒక టైప్ ఉంటుంది. సో ఇది మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేది జెనెటిక్ గా వచ్చేది, చాలా మందికి తెలియదు. సిమ్టమ్స్ అన్ని సేమ్ ఉంటాయి, సేమ్ స్టిఫ్నెస్ రావడము, మూమెంట్ తగ్గిపోవడం, తిమ్మిర్లు, ఇవన్నీ సేమ్ ఉంటుంది. కానీ దీంట్లో మనం ఒక టెస్ట్ ద్వారా దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇది యూజువల్ గా HLB27 అనే జీన్ డిఫెక్ట్ ఉంటే వీళ్ళలో యాంకులైసిస్ స్పాండిలోసిస్ అని చూస్తాం. అది మనము బ్లడ్ టెస్ట్తో చూసుకుంటే డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఇది ఒక్కటి ఆటో ఇమ్యూన్ స్పాండిలోసిస్ అవుతుంది. మిగతా మనం చూసుకున్న స్పాండిలైటిస్ కానీ సయాటికా ఇవన్నీ ఏజ్ ఫ్యాక్టర్లో చూసుకోవడం, వాళ్ళు చేసే వర్క్ మీద, ఇలాంటి వాటితో మనం ఉంటుంది. కానీ ఇది ఒక్కటి మాత్రం ఇది జెనెటిక్గా వచ్చేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది ఈ జీన్ టెస్ట్ చేయించుకుంటే ఇది డిఫరెన్షియేట్ చేయించవచ్చు మనము. దీంట్లో కూడా సిమ్టమ్స్ అదే ఉంటుంది, మెడల్ నొప్పి, బ్యాక్ పెయిన్ రావడం. కానీ వీళ్ళకి మూమెంట్స్ అనేది చాలా స్టిఫ్ ఉంటుంది, మూమెంట్ అసలు ఉండదు, స్టిఫ్నెస్ అంటారు. దీన్ని బ్యాంబూ స్పైన్ అంటారు. ఇప్పుడు బ్యాంబూ స్టిక్ అంటాం కదా, అంత గట్టిగా అయిపోతుంది బ్యాక్ పెయిన్ మొత్తం, మూమెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇది మనం అందులో ఒక డిఫరెన్షియేట్ చూసుకుంటే ఇది స్పాండిలోసిసా లేదంటే యాంకులైసిస్ స్పాండిలోసిసా అనేది మనం డిఫరెంట్ చూసుకోవచ్చు. అది ఇందులో కూడా ఇది ఒక వెరైటీ వస్తుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నాం. ఓకే, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. హలో. ఎస్ మేడం, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మాకు ఇట్లా నడుము నొప్పి బాగుంది సార్ సైడ్. ఓకే. మళ్ళీ మిర్చిల నొప్పి ఇట్లా అంటే అప్పుడప్పుడు కొంచెం ఇట్లా ఉంటుందండి. మీ వయసు ఎంత అండి?
నా వయసు 15 ఉంటుంది. ఎంత 50? 50. ఓకే. అంటే ఈ నొప్పులు ఎంతకాలం నుంచి వస్తుంది మీకు? అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు. అదే మీ సమస్య విన్నారు డాక్టర్ గారు, ఆవిడ చెప్తారు. మేడం మీరు 50 years అంటున్నారు, బ్యాక్ పెయిన్ ఉంది, ఇంకా మెడల నొప్పులు అంటున్నారు. అంటే మీరు కొంచెం దాని మీద ఒత్తిడి పడినట్టు వల్ల వచ్చింది అనిపిస్తుంది. మీరు ఇంట్లో వర్క్ని కొంచెం తగ్గించుకోవడం, కాస్త రెస్ట్ తీసుకుంటూ వర్క్ చేసుకుంటూ మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ డైట్లో కూడా చేంజెస్ చేస్తూ అప్పటికీ తగ్గలేదు అంటే మీరు హోమియోపతి వైద్యాన్ని అప్రోచ్ అవుతే మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. దీంతోపాటు మీరు ఆహారంలో కొంచెం కాల్షియం, డి విటమిన్, B12 విటమిన్ ఇవన్నీ ఉండే ఫుడ్ని కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చూసుకొని హోమియోపతి మందులు వాడడం వల్ల మీకు తొందరగా తగ్గుతుంది. మీరు ఎక్కడుంటారండి? నిజామాబాద్ అంటున్నారు కదా. మన క్లినిక్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందండి. శ్రీవీణ హోమియో కేర్ అని చిక్కడపల్లిలో ఉంటుంది. మీకు వీలన్నట్టయితే ఒకసారి క్లినిక్ వచ్చి చూయించుకోండి. మీకు కాజ్ ఏంటి, దేని వల్ల వస్తుంది, ఇంట్లో వర్క్ వల్ల వస్తుందా, ఇంకా ఇది కాకుండా ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వస్తుందా, అవి చూసి మనం ట్రీట్మెంట్ ఇస్తే మీకు తొందరగా రిలీఫ్ అన్నది వస్తుంది. ఎస్ మేడం, ఏ ప్రియాంక గారిది ఫోన్ నంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది. సో అది నోట్ చేసుకుని ఆవిడకి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఎస్ మేడం. సో అంటే ఫర్దర్గా మనం ఇప్పుడు ముందుకెళ్తే అంటే ఎలాంటి ఈ ఫుడ్ డైట్ అన్నది మనం తీసుకోవాలంటారు? అంటే ఇలాంటివి వచ్చినప్పుడు అది రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు క్యూర్. సో ప్రివెన్షన్ అన్నది ఇప్పుడు మనము ఇది యూజువల్ గా ఏజ్ ఫ్యాక్టర్ అయ్యింది కాబట్టి కొందరిలో చిన్న వయసులో కూడా వస్తుంది. ఎందుకు ఎక్కువ దాని మీద స్ట్రెస్ రావడం వల్ల. సో ఎక్కువ ఐటీ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటిన్యూస్గా బెండ్ చేయడం వల్ల సో వీళ్ళు ఎక్కువగా అలా బెండ్ చేయకుండా వాళ్ళు కూర్చునే పొజిషన్ని కాస్త మార్చుకుంటూ కంటిన్యూస్గా వర్క్ కాకుండా కొంచెం దాంట్లో బ్రేక్ తీసుకొని కొంచెం ఎక్సర్సైజ్ కానీ నెక్ ఎక్సర్సైజెస్ కానీ మూమెంట్ చేసుకుంటూ వాటిని కంటిన్యూగా ఆ నరాల మీద ఒత్తిడి పడకుండా చిన్న చిన్న మజిల్ నెక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వాటి తీసుకునే ఆహారంలో కూడా కొన్ని చేంజెస్ చేయాలి. ఎలాంటివంటే ఇప్పుడు అది యూజువల్గా కాల్షియం తక్కువ ఉంటే బోన్ అనేది తరిగిపోతుంది కాబట్టి డి విటమిన్ ఎక్కువగా ఉన్నది, కాల్షియం ఎక్కువగా ఉన్నవి. ఇప్పుడు కాల్షియం అంటే మనకు వచ్చేసరికి పాల పదార్థాలు మిల్క్ లో ఎక్కువగా ఉంటుంది. కొంచెం సన్ ఎక్స్పోజర్ కూడా ఉండాలి. డి విటమిన్ మనకి సింథసిస్ అవ్వాలి అంటే ఎండ కూడా అవసరం. ఎండకి కొంచెం ప్రతిరోజు ఉదయం మార్నింగ్ కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవ్వడం అది అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి, అవన్నీ తక్కువ చేయాలి. అది ఎలాగో అది ఖచ్చితంగా చేయాలి. దీంతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దాని మీద ఇప్పుడు మనకి గుజ్జు అరగకుండా ఉన్నది చూసుకోవాలి. కాబట్టి గుజ్జు అరగకుండా ఉండాలి అంటే మనకి కొల్లాజన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలని చూద్దాం. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఓకే అండి. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? మా పేరండి భవానీ అండి. ఓకే భవానీ గారు చెప్పండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? నందిగామ. ఓకే చెప్పండి మేడం, మీ సమస్య ఏంటో అడగండి. నడుము కాడ నొప్పి వస్తుందండి. నడుము దగ్గర నొప్పి వస్తుందా? మెడ అండి, మెడ దగ్గర అది బాగా నొప్పి అను ఒక్కో రోజు ఉంటుంది, ఒక్కో రోజు ఉండట్లేదండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? వాటర్ అండి. హోటల్ ఉంటుంది. ఓకే, మెడ దగ్గరే నొప్పి ఉంటుందా? చేతులకి భుజాలు నొప్పి, తిమ్మిర్లు రావడం ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఏమైనా కనిపిస్తున్నాయా? తిమ్మిర్లు లేవు కానండి, కొద్దిగా నొప్పులు పడుతున్నాయండి, చేతులు భుజాలు నొప్పులు వస్తున్నాయి. సో అది ఇప్పుడే మీకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతున్నట్టుంది. మీ వయసు ఎంత? నా వయసు 38 అండి. 38 అంటే చాలా చిన్న వయసులో మీకు ఇప్పుడు అది పని ఒత్తిడి వల్ల వస్తుంది. ఇది స్పాండిలోసిస్ కింద రాదు మీకు. ఎక్కువగా ఆ వెన్నుపూస మీద ప్రెషర్ పడడం వల్ల మీకు ఈ నొప్పి అన్నది వస్తుంది. దీనికి మనము ఏం చేయొచ్చు అంటే దీనికి కాస్త రెస్ట్ ఇవ్వాలి. ఆ జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఆ నరాలన్నీ నొప్పి రావడము, ఇన్ఫ్లమేషన్ రావడం, ఆ మజిల్స్ అన్ని నొప్పి వస్తుంది.
కొంచెం మీరు రెస్ట్ తీసుకుంటూ పని అన్నది మీ హోటల్లో చేసుకుంటూ డైట్లో కూడా కొంచెం మీరు చేంజెస్ అన్నది ఖచ్చితంగా చేయాలి. మీకు ఆ పనికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకుంటూ దానికి తగ్గట్టు కొంచెం ఎక్సర్సైజులు చేసుకుంటూ దీంతో పాటు మీకు వీలైనట్టయితే హోమియోపతి వైద్యాన్ని తీసుకున్నట్టయితే తొందరగా తగ్గుతుంది. తర్వాత ఎస్పెషల్లీ అంటే ఇందాక ఫుడ్స్ గురించి మాట్లాడుతాం, ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలనేసి అది చెప్పండి. కొల్లాజన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సో డిస్క్ లో మనకి పల్ప్ అన్నది ఉంటుంది, అనగా జెల్ అన్నది ఉంటుంది. ఆ జెల్ లో కొల్లాజన్ ఉండే ఫుడ్ అది ఎక్కువగా సింథసిస్ చేస్తుంది. సో కొల్లాజన్ ఉన్న ఫుడ్ తీసుకోవాల్సి వస్తే మనము నట్స్, ఇంకోటి కాల్షియం కూడా తీసుకోవాలి. దీంతో పాటు హోల్ గ్రెయిన్స్ అంటారు కదా, గ్రెయిన్స్ అంటే ఇప్పుడు పల్సెస్, గ్రెయిన్స్ అంటే చిరుధాన్యాలు, ఇవి ఎక్కువగా తీసుకుంటే దీంట్లో కొల్లాజన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవడం, డి విటమిన్, ఏ విటమిన్ ఉన్నవి తీసుకోవాలి. దీంట్లో మన ఫ్రూట్స్ తీసుకుంటే బెర్రీస్ అంటారు, ఇందులో కొల్లాజన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ గా తీసుకుంటే నేరేడు పళ్ళు, బెర్రీస్ అంటాం కదా, స్ట్రాబెర్రీస్, ఈ బెర్రీస్ లో ఉన్న దాంట్లో ఎక్కువ కొల్లాజన్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ లో ఇందులో యాడ్ చేసుకుంటే కొల్లాజన్ అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా ఫుడ్ లో మనం చూసుకున్నట్టయితే పాల పదార్థాలు, తోఫు అంటారు కదా, దాంట్లో కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ కానీ పెరుగు ఎక్కువ, కొంచెం వాళ్ళు తీసుకునే ఆహారంలో ఇవి కూడా కాల్షియం ఉన్నది ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, ఇంకా నట్స్ లో వచ్చేసరికి మనకి వాల్నట్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ నట్స్ మీరు వాళ్ళు తీసుకునే ఆహారంలో ఇవి ఖచ్చితంగా ఖర్జూరంలో ఉంటుంది కాల్షియం, మినరల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. బి విటమిన్ కూడా వీళ్ళు ఎక్కువగా ఉండాలి. B12 ఉన్నది ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి నరాల సమస్య వచ్చేది ముందు వీటి వల్లనే. కాబట్టి B12 తక్కువ అయితే ఈ నరాల మీద ఫస్ట్ ఇంపాక్ట్ వస్తుంది. B12 ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, అంటే ఆకుకూరలు, పళ్ళు, పాలు, దీంతో పాటు నట్స్ కూడా యాడ్ చేసుకుంటే ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది. మెంతం కానీ పాలకూరలో కానీ దీంట్లో B12 ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్కి వచ్చేసరికి మనం పపాయాలో, అనార్లో, ఈ డ్రై ఫ్రూట్స్లో వచ్చేసరికి ఈ వాల్నట్స్లో చిన్న చిన్న నట్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు పొద్దుతిరుగుడు నట్స్ అంటారు కదా, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పిస్తా కానీ, ఇందులో ఎక్కువగా మనము ఈ B12 ఉన్నది, ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం నరాలలో కొంచెం స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఈ ఫుడ్ లో కూడా మనం చేంజెస్ చేసుకుంటూ కొంచెం చిన్న చిన్నగా నెక్ మజిల్స్ మూమెంట్ ఉండేటట్టుగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ స్లీపింగ్ పొజిషన్ లో కూడా మనము ఎలా పడుకుంటున్నారు అనేది చూసుకోవాలి. వంకర్ టింకర్ గా పడుకోకుండా స్లీప్ పొజిషన్ కొంచెం వర్టికల్ గా ఉండి మెడ మీద ఒత్తిడి పడకుండా ఉండేటట్టు, పిల్లో కూడా ఎక్కువగా మనం హైగా ఉండకుండా కింద టవల్ ని కొందరు ఏం చేస్తారంటే టవల్ ని ఫోల్డ్ చేసేసి మెడ చుట్టూ వేసుకోవడం వల్ల అది కరెక్ట్ బ్యాలెన్స్ భుజాలకు వస్తుంది. అలా కూడా కొంచెం చేంజ్ చేసుకొని పడుకోవడం వల్ల ఆ నర్వ్స్ మీద ఒత్తిడి పడకుండా మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఫైనల్ గా దీని నివారణ ఏంటి అన్నది చెప్తారా హోమియోపతిలో? ఇప్పుడు మనం హోమియోపతికి వచ్చేసరికి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఎందువల్ల వస్తుంది, కాజ్ ఏంటి అన్నది. సో మన హోమియో మెడిసిన్స్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మనం వేరే వాటికి కంపారిజన్ చేసుకుంటే అలోపతికి వీళ్ళు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, స్టీరాయిడ్స్ ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం అన్నటివి ఉంటుంది. మన హోమియోలో ఏంటంటే అలాంటివి లేకుండా వాళ్ళకి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు దాని కాజ్ ఏంటి అన్నది మనం చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు ఒకవేళ కాజ్ ఇంజురీ అయింది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలి. ఒబేస్ ఉన్నారు, లావుగా ఉండి బ్యాక్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ, ఇంకా ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్ వల్ల వాళ్ళు వెయిట్ ఎక్కువ అవుతున్నారా, PCOD వల్ల వెయిట్ ఎక్కువ అవుతున్నారా, సో ఆ కాజ్ చూసుకొని మనం ఇవ్వాల్సి వస్తుంది. సో కాజ్ ఏంటి, సిమ్టమ్స్ ఏమున్నాయి, కొందరికి ఓన్లీ చేతులకి తిమ్మిళ్ళు రావడం, బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఇవ్వాలి. కొందరికి ఓన్లీ మెడ వరకే నొప్పి వచ్చి హెడేక్ రావడం, ఫీవర్ రావడం, వర్టిగో రావడం, వామిటింగ్స్ ఉంటాయి. సో వీళ్ళకి మనం ఏంటి అంటే కాజ్ ఏంటి చూసుకొని దాని మీద కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని అంటారు. అంటే అందరికీ ఒకే మందులు ఇవ్వరు. ఇప్పుడు మీకు ఇచ్చిన మెడిసిన్ నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు. ఏజ్ బట్టి వాళ్ళకి దేని వల్ల వస్తుంది అవి ఆ కాజెస్ చూసుకొని వాళ్ళ కేసు మొత్తం తీసుకొని, దీంతో పాటు ఓన్లీ బ్యాక్ పెయిన్ అంటే మనకి బ్యాక్ పెయిన్ కే ఇవ్వకుండా ఇంకా వేరే ఏమేమి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ తీసుకొని
వాటి మీద ఇవ్వడానికి ఇస్తూ మనకి ఏంటంటే మొత్తం కాజ్ రూట్ నుంచి తీయడానికి హోమియోపతి ద్వారా మందులతో మనకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే దీంట్లో టైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్స్ ద్వారా మనము ఆ మెడిసిన్స్ కూడా చేంజ్ అవుతుంది. సయాటికా ఉంది, కొందరికి లంబార్ స్పాండిలోసిస్ తో పాటు సయాటికా ఉంటుంది, కొందరికి ఓన్లీ లంబార్ స్పాండిలోసిస్ ఉంటుంది. సో వీళ్ళకి కొంచెం హెల్త్ లో కొన్ని చేంజెస్ చేయడము, ఇప్పుడు సయాటికా ఉందనుకోండి, కంటిన్యూగా కూర్చొని ఉండకుండా కొంచెం రిలేటెడ్ ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు మెడికేషన్స్ ఇస్తూ కొందరికి ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో చేంజెస్ చేస్తూ వాళ్ళకి మెడికేషన్స్ అన్నది ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇంకా డీప్గా మాట్లాడుకుంటే స్టేజెస్ ఏ స్టేజ్లో ఉంది వాళ్ళ స్పాండిలోసిస్ అనేది, ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండ్ స్టేజ్లో ఉందా, థర్డ్ స్టేజ్లో ఉందా. ఫస్ట్ స్టేజ్లో వేరే మందులు వస్తాయి, సెకండ్ స్టేజ్లో వేరే ఉంటాయి, థర్డ్ స్టేజ్లో వేరే ఉంటాయి. ఇందులో ఎక్కడ అవ్వట్లేదంటే వాళ్ళకి అప్పుడు మనం సర్జరీ అనేది రికమెండ్ చేస్తాం. సో ఫస్ట్ 2 స్టేజెస్ వరకు ఉన్నట్టయితే మనము హోమియోపతి మందుల ద్వారా చక్కటి పరిష్కారం ఉంటుంది. వాళ్ళకి కంప్లీట్ గా క్యూర్ అయిపోయి మళ్ళీ రికరెన్స్ అనేది రాకుండా ఉంటుంది. సో హోమియోపతి మందుల ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో ఏంటి, కొందరికి ఫ్రీక్వెంట్ గా వచ్చే బ్యాక్ పెయిన్ ని మనం తగ్గించవచ్చు. ఎవ్రీ మంత్ కొందరికి ఎవ్రీ వీక్ నొప్పి రావడం జరుగుతుంది, దాన్ని మనం తగ్గించవచ్చు. సో ఎవ్రీ మంత్ 4 times వచ్చేది దాన్ని 2 times చేయొచ్చు. సో వాళ్ళు సపోజ్ ఒక 3-4 months వాళ్ళు కోర్స్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని సగానికి తీసుకొచ్చి 1 time రావడం, మెల్లిమెల్లిగా మొత్తానికి క్లియర్ చేసి రూట్ మొత్తం క్లియర్ చేస్తే ఫర్దర్గా రాకుండా ఇమ్యూన్ని బూస్ట్ చేసి వాళ్ళ బాడీ స్ట్రాంగ్ అయ్యేటట్టు మన మెడికేషన్స్ ఇస్తే బాగుంటుంది. సో ఫస్ట్ 2 స్టేజెస్ల వరకు మన హోమియో మెడిసిన్స్ అనేవి బాగా పనిచేస్తాయి. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకు ఓన్లీ మెడల నొప్పి, భుజాల నొప్పి వరకే, అంతవరకే ఉంటుంది. అప్పుడే స్టార్టింగ్ స్టేజ్, వాళ్ళు గ్రహించి తొందరగా మెడికేషన్స్ తీసుకున్నట్టయితే సెకండ్ స్టేజ్కి వెళ్లకుండా, ఎక్కువగా డీజనరేట్ అవ్వకుండా డైట్ లో చేంజెస్ చేస్తూ చెప్తే ఫస్ట్ స్టేజ్ లో మనం వాటిని క్లియర్ చేసుకోవచ్చు. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతాయి. సో వాళ్ళకి చేతులు తిమ్మిరి రావడం, చేతుల్లో పట్టుదల కోల్పోవడము, ఇంకా ఏంటారు తిమ్మిర్లు, ఇవి నంబనెస్ అంటారు కదా, స్పర్శ కోల్పోవడము, చేతులన్నీ గుంజడము, వేళ్ళన్నీ నొప్పులు, మంటలు, ఇవన్నీ సెకండ్ స్టేజ్ లో వస్తుంది. దీంతో పాటు ఇప్పుడు లంబార్ స్పాండిలోసిస్ కింద బాగానే ఇన్వాల్వ్ అయితే అవి కాళ్ళకు వచ్చే నర్వ్స్ కాబట్టి అప్పుడు వాళ్ళకి యూరిన్ కంట్రోల్ ఉండకపోవడము, బ్లాడర్ కంట్రోల్ ఉండదు, యూరిన్ ఇన్కాంటినెన్స్ రావడము, మోషన్ కంట్రోల్ ఉండకపోవడం, ఆ నర్వ్స్ అన్ని అక్కడికే కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి అవి వచ్చాయి అనుకోండి, వాటికి సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఇంకా థర్డ్ స్టేజ్ అంటే ఇది ఇంకా చాలా గ్రేడ్ ఎక్కువగా. సో వాళ్ళ నడకలో చేంజ్ రావడం, తూలుతూ నడవడం, గేట్ ఇంప్రాపర్ గా ఉండడం, దీంతో పాటు ఇంకా ఏమంటారు కాళ్ళు చేతులు ఎక్కువగా పని చేయకపోవడం, మొద్దుబారినట్టుగా ఉండడం, మెల్లిమెల్లిగా పారాలిసిస్ అటాక్ అవ్వడం, ఇవన్నీ 3rd, 4th స్టేజ్ లో వస్తాయి. అక్కడ వరకు వెళ్లకుండా మనం హోమియో మెడిసిన్స్ ముందుగానే గ్రహించి చూస్తే సర్జరీకి వెళ్లకుండా కంప్లీట్ క్యూర్ అన్నది ఉంటుంది, ఇమ్యూన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తో మనం చూసుకోవచ్చు. అంటే సర్జరీ స్టేజ్ అంటే సర్జరీ మీరు చేస్తారా లేకపోతే జనరల్ గా వేరే వాళ్ళు? హోమియోపతిలో సర్జరీ అన్నది ఉండదు. మేము చెప్తాము ఈ స్టేజ్ లో ఉంది, మీ స్టేజ్ దాటిపోయి వచ్చారు అనుకోండి, మన మెడిసిన్స్ తో మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం. అప్పటికే రెస్పాన్స్ అవ్వట్లేదు, బోన్ మొత్తం డీజనరేట్ అయిపోయింది, ఇంకా మనకి అక్కడ వచ్చే అవకాశం కూడా లేదు అంటే వాళ్ళకి రీప్లేస్మెంట్ అప్పుడు వాళ్ళకి అడ్వైస్ చేస్తాం, ఇంకా మీరు సర్జరీకి వెళ్ళాలి అని. ఫస్ట్ 2 to 3 స్టేజెస్ వాళ్ళు అంతగా అజాగ్రత్త చేయకుండా హోమియోకి వచ్చేసారు అనుకోండి, నొప్పి తొందరగా తగ్గుతుంది, రికరెన్స్ ఇవన్నీ రాకుండా, డీజనరేట్ 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్లకుండా మనము దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ పేషెంట్ ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళు ఏంటి అని ముందే జాగ్రత్త పడుతూ మన మెడిసిన్స్ వాడితే దాని సర్జరీకి వెళ్లకుండా మనం చూడొచ్చు. ఇవి ఇలా మన హోమియోపతిలో మెడిసిన్స్ మనం ఇవ్వచ్చు. అది సో అంటే మీరు చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటారు కదా, మీ దగ్గర వచ్చిన వాళ్ళల్లో 1-2 కేస్ స్టడీస్ మాకు చెప్తారా? ఇప్పుడు కొందరు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఒక లేడీ వచ్చింది, తనకి ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది ప్లస్ హెడ్ ఏక్ ఉంది. సో అతను ఓన్లీ నాకు బ్యాక్ పెయిన్ ఉందని ఒకటే చెప్తోంది. సో మనం ఏమనుకుంటున్నాము బ్యాక్ పెయిన్ కాబట్టి అది డీజెనరేటివ్ డిసీజ్, కానీ తన ఏజ్ మాత్రం 30-35 years ఉంది, ఎంతకీ తగ్గట్లేదు నొప్పి. అంటే తను చేసే జాబ్ ఏంటి,
సో ఆక్యుపేషన్ చూసుకుంటే తన నర్స్ అని చెప్పింది. Okay. సో కంటిన్యూస్ గా లాంగ్ స్టాండింగ్ పొజిషన్ నిల్చోవడం వల్ల ఎక్స్రే ఇవన్నీ నార్మల్ వచ్చాయి. Okay. సో ఏంటి తను కంటిన్యూస్ గా నిల్చోవడం వల్ల ఆ నర్వ్స్ మీద ఎక్కువగా ప్రెషర్ పడడం వల్ల తనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తనకి ముందు పెయిన్ రిలీఫ్ గా మనకి మెడిసిన్స్ ఇచ్చేసాం. సో విత్ ఇన్ 4 to 10 days లో తనకి వచ్చేసింది, బ్యాక్ పెయిన్ లో తగ్గిపోయింది. Okay. కాకపోతే ఇంకా ఫర్దర్ గా ఈ హెడ్ ఏక్ అన్నది ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటికి ఇంకొక 3-4 months ట్రీట్మెంట్ తీసుకుంటుంది. 50 to 60% మనకి ముందుగా చూపించుకుంటే ఏంటంటే సిమ్టమ్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఓకే. సో ఫర్దర్ గా డీజనరేటివ్ ప్రాసెస్ ఎక్కువ కాకుండా ఉంది కాబట్టి తనకి తొందరగా తగ్గిపోయింది. ఇలా మనం చాలా కేసెస్ వస్తాయి. సో వాళ్ళు మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే వాళ్ళు ఎక్కువగా అజాగ్రత్త చేయకుండా బ్యాక్ పెయిన్ అన్నది, మెడ నొప్పి కానీ వీటిని స్టార్టింగ్ స్టేజెస్ లో మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చూసుకున్నట్టయితే డ్యామేజ్ ఎక్కువ కాకుండా ఉంటుంది. పారాలిసిస్ కేసెస్ కి వెళ్లకుండా, ఇప్పుడు మనం చెప్పాం కదా బ్లాడర్ కంట్రోల్ ఉండదు, వాళ్ళకి యూరిన్ వెళ్ళిపోవడం, ఇవి ఎక్కువగా నర్వ్స్ కింద నర్వ్స్ అన్ని ఇన్వాల్వ్ అయిపోయి లంబార్ నుంచి వచ్చే నర్వ్స్ అన్ని ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి అవి అలా రాకుండా ఉండాలి అంటే ముందు ఫస్ట్ 2 stages లో మనం చెప్పుకున్నట్టు వాళ్ళు చూయించుకున్నారనుకోండి, ఇంత డ్యామేజ్ రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మరి సయాటికా పెయిన్ కానీ ఈ స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా మరి దాని డిఫరెన్సెస్ ఏంటి, దానికి రావడానికి కారణాలు ఏంటి, సో దాని నివారణ ఏంటి, ఇవన్నీ విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.